అపోల్లో కొరింథులోనున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారి పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితిరని అడగగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచూ మారు మనసు విషయమై బాప్తిస్మం ఇచ్చునని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాటలాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాటలాడుచు 3 నెలలు గడిపెను. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చెను. 2 ఏళ్ల వరకు ఇలాగను జరిగెను గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. మరియు దేవుడు సౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులను అయిన కొందరు యూదులు, పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానన్న మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవయసు ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగే చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, సౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అడగగా, ఆ దయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. ఈ సంగతి ఎఫెసులో ఉన్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికందరికీ వారి భయము కలిగెను గనుక ప్రభువైన యేసునామము ఘనపరచబడెను. విశ్వసించువారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించువారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలు ఆయను. ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. ఇలాగ జరిగిన తర్వాత పౌలు మాసిదోనియా అకయ దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలెనని మనసులో ఉద్దేశించి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రోమా కూడా చూడవలెనని అనుకొనెను. అప్పుడు తనకు పరిచర్య చేయువారిలో తిమోతి, ఎరస్తు అను వారి 2 మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచి ఉండెను. ఆ కాలమందు క్రీస్తు మార్గము గూర్చి చాలా అల్లరి కలిగెను. ఏలయనగా దెమేత్రి అయిన ఒక కంసాలి అర్తెమీ దేవికి వెండి గుళ్లను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగజేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనము బహుబాగుగా జరుగుచున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రం కాదు, దాదాపు ఆసియాలో అందంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పియున్న సంగతి మీరు చూచి వినియు ఉన్నారు. మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవుటయేగాక మహాదేవి అయిన అర్తెమీ దేవి యొక్క గుడి కూడా తృణీకరించబడి ఆసియా అందంతటా భూలోకమును పూజించబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవనని భయము తోచుచున్నదని వారితో చెప్పెను. వారు విని రౌద్రముతో నిండిన వారై ఎఫెసీల అర్తెమీ దేవి మహాదేవి అని కేకలు వేసిరి. పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు సౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గయును అరిస్తర్కును పట్టుకుని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళదలిచెను గాని శిష్యులు వెళ్ళనీయలేదు. మరియు ఆసియాలో దేశాధికారుల్లో కొందరు అతనికి స్నేహితులై ఉండి అతని యొద్దకు వర్తమానము పంపి,
నీవు నాటకశాలలో వెళ్ళవద్దని అతనిని వేడుకొనిరి. ఆ సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరిలాగు కొందరలాగున కేకలు వేసిరి. తామెందు నిమిత్తము కూడుకొనిరో చాలామందికి తెలియలేదు. అప్పుడు యూదులు అలెగ్జంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహంలో నుండి అతన్ని ఎదుటికి తెచ్చిరి. అలెగ్జంద్రు సైగ చేసి జనులతో సమాధానము చెప్పుకొనవలనని ఉండెను. అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏక శబ్దంతో 2 గంటల సేపు ఎఫెసీల అర్తెమీ దేవి మహాదేవి అని కేకలు వేసిరి. అంతటా కరణము సమూహమును సముదాయించి, ఎఫెసీయులారా, ఎఫెసీయుల పట్టణము అర్తెమీ మహాదేవిని ద్విపతి యొద్ద నుండి పడిన మూర్తికిను పాలకురాలై ఉన్నదని తెలియని వాడెవడు? ఈ సంగతులు నిరాక్షేపకమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏదియో అతురపడి చేయకుండుట ఆవశ్యకము. మీరు ఈ మనుష్యులను తీసుకుని వచ్చితిరి. వీరు గుడి దోచిన వారు కారు, మన దేవతను దూషింపనలేదు. దెమెత్రికిను అతనితో కూడా ఉన్న కంసాలులకు ఎవని మీదనైనను వ్యవహారం ఏదైనాను ఉన్న ఎడల న్యాయసభలు జరుగుచున్నవి, అధిపతులు ఉన్నారు కనుక వారు ఒకరితో ఒకరు వాద్యమాడవచ్చును. అయితే మీరు ఇతర సంగతులను గురించి ఏమైనాను విచారణ చేయవలనని ఉంటే అది క్రమమైన సభలో పరిష్కారమగును. మనము ఈ గలిబిలిని గురించి చెప్పదగిన కారణమేమీ లేనందున నేడు జరిగిన అల్లరిని గురించి మనలను విచారణలోనికి తెత్తురేమో అని భయమవుచున్నది. ఇట్లు గుంపు కూడినందున తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను. అతడు ఇలాగ చెప్పి సభను ముగించెను.